ధూర్జటి వెళ్ళి అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి. జంతుతతికిన్ అన్నాడు ఆయన. జంతుతతికిన్ అంటే పశువులకు, అంటే కాళహస్తి క్షేత్రం కేవలం పశువులకు మోక్షం ఇస్తుందని ధూర్జటి ఉద్దేశం. పశువులు అంటే మనందరం పశువులమే, పాశము చేత కట్టపడ్డ ప్రతిదీ పశువే. మనందరం కూడా కర్మపాశముల చేత కట్టపడ్డాం. జన్మ అనబడేటటువంటి స్తంభమునకు కర్మపాశముల చేత కట్టపడ్డాం కాబట్టి మనందరం పశువులమే. మనం పశువులమైతే ఆయన పశుపతి. ఇటువంటి పశుపతి అయినటువంటి శంకరుణ్ణి గురించి ఆయన అంటాడు, జంతు